ప్రేజ్ ద లార్డ్. ఈరోజు అప్పులతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. దేవా, గడిచిన దినమంతా కాచి కాపాడి మరొక దినంలో ప్రవేశపెట్టిన వాడా, మీకు స్తోత్రములు నాయనా. ఈ దినము నాయన అప్పులతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన ఆలోచన కొరకై, మీరు చూపిన కృప కొరకై స్తోత్రములు తండ్రి. అప్పులు చేసి కట్టలేక బాధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి ఆర్థికలేమి నుంచి విడిపించండి నాయన. అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి ఆలోచన నుంచి వారిని విడిపించండి ప్రభా. అప్పు తీర్చే మార్గం వారికి చూపించండి తండ్రి. వారి టెన్షన్ నుండి వారిని విడిపించండి ప్రభా. దేవా, బిడ్డలు ఫీజు కట్టలేక కుటుంబాన్ని పోషించలేక నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి కుటుంబ పరిస్థితులు మార్చండి. వారి బిడ్డల్ని దీవించండి ప్రభా. ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. చాలిన జీతాలతో కుటుంబాన్ని ముందుకు నడిపించలేక నడిగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే నాయనా వారి జీతాలు పెరగాలని ప్రార్థిస్తున్నారో వారికి సహాయం దయచేయండి దేవా. మీ పరలోక వాకింట్లు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలతో వారిని నింపండి ప్రభా. దేవా, వారి హృదయాలను సంతోషాన్ని దయచేయండి ప్రభా. నిన్ను నమ్మిన బిడ్డలు తలగా ఉంటారని నీవు వాగ్దానం చేసావు కదా ప్రభా. వారి దోషాలు, వారి అవిధేయతలు మీరు క్షమించి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు నిజముగా మొరపెట్టు వారి అవసరతలు మీరు తీర్చమని వేడుకుంటూ యేసయ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.